గ్రేట్. మొత్తానికి హనుమాన్ జయంతి కూడా ప్రశాంతంగా చేయనివ్వలేదు స్టేట్ మొత్తంలో ఎక్కడా కూడాను. ఎందుకురా అంటే ఈ కడపలో జరిగిన ఇన్సిడెంట్ కోసం చెప్తాను. ఎర్రమొక్కపల్లికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టమని ఒక వర్గం, హనుమాన్ స్ట్రీట్ గా ఉంచమని మరొక వర్గం. అసలు టిప్పు సుల్తాన్ పేరు పెట్టమని అసలు డిస్కషన్ ఏంటి? అసలు భారతదేశాన్ని దోచుకుని హిందూ దేవాలయాలు కొల్లగొట్టి హిందూ స్త్రీలు చేసిన వ్యక్తి కోసం మనం డిస్కషన్ చేయాలా మన రాష్ట్రంలోనే, మన తెలుగు రాష్ట్రంలోనే? దీనికి ప్రతిపక్షాల గవర్నమెంట్లు సపోర్ట్లా? టిప్పు సుల్తాన్ కాదురా, అబ్దుల్ కలాం పేరు పెట్టమని చాలా మంది చెప్పారు. ఇక్కడ వ్యక్తి వల్ల పొరపాటు వచ్చింది, వ్యక్తిని వ్యతిరేకిస్తున్నాం తప్ప మతాన్ని కాదు. దీనివల్ల రాష్ట్రం మొత్తం నేను హనుమాన్ జయంతి చేసుకోలేకపోయారు. కొన్నింటి దగ్గర ధైర్యంతో దమ్ముతో చేసుకోగలిగారు, అలా మేము చేయలేక కాదు. లా అండ్ ఆర్డర్ గౌరవించి చేయలేదు. శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. పెద్ద పెద్ద భారీ సభలు పెట్టుకున్నప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. ఇంటింటికెళ్ళి మత ప్రచారం చేసుకొని హిందువుల్ని మతాన్ని మార్చినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. హిందూ ఇంటికి వెళ్ళి తెగ నరికినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. కానీ ఒక హనుమాన్ జయంతికి బైక్ ర్యాలీ పెట్టుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అల్లూరి సీతారామరాజు గారు, పింగళ వెంకయ్య, రమణ మహర్షి, వీరబ్రహ్మం గారు లాంటి పుణ్యాత్మను పుట్టిన తెలుగు రాష్ట్రంలో హనుమాన్ జయంతి జరుపుకోలేకపోవడం మన దురదృష్టకరం అందరిది కూడాను. దీనికి క్వశ్చన్ చేయాల్సింది ఎవరు అంటే మన హిందువులు. ఆ క్వశ్చన్ చేసేది కూడా లేదు.